పిన్నెల్లిని పరామర్శించనున్న జగన్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు సీఎం వైఎస్ జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. ఎన్నికల సందర్భంలో జరిగిన అల్లర్లలో అరెస్ట్ అయ్యి సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. నేడు ఢిల్లీకి చంద్రబాబు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు నాయుడు తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి నిధుల విషయంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదు? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఈడీ, సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయలేదని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ లోక్సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబుపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయనపై కేసులు ఎందుకు పెండింగ్ లో పెట్టారని నిలదీశారు. మెగా డిఎస్సీపై లోకేష్ కీలక ప్రకటన. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా డిఎస్సీ పూర్తి పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి విమర్శలు రాకూడదని స్పష్టం చేశారు. టెట్, డిఎస్సీల మధ్య ఎక్కువ సమయం కావాలని అభ్యర్థులు అడుగుతున్నారని, దీనిపై అభ్యర్థులు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. యూపీలో పెను విషాదం, 116 మంది దుర్మరణం. ఉత్తరప్రదేశ్లోని హాత్రస్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు కోల్పోయారు. తొక్కిసలాటలో చిక్కుకుని వందలాది మంది విలవిల్లాడారు. అనేక మంది ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు, గాయపడ్డ వారి హాహాకారాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. ఇవాళ స్వదేశానికి రానున్న టీమిండియా. టీ20 వరల్డ్ కప్ విన్నర్ టీమిండియా ఇవాళ రాత్రికి స్వదేశానికి చేరుకోనుంది. ఈ రోజు తెల్లవారుజామున 3:30 కరీబియన్ దీవుల నుంచి బయలుదేరే రోహిత్ సేన రాత్రి 7:45 ఢిల్లీలో దిగనుంది. తర్వాత టీం ప్లేయర్లను ప్రధాని మోదీ ప్రత్యక్షంగా సత్కరించనున్నారు.